హాయ్, ఈరోజు మనం పాలిటీ డిస్కస్ చేద్దాం. పాలిటీలో స్పెసిఫిక్గా పార్లమెంటరీ కమిటీస్ ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? బికాస్ గ్రూప్ టూ మెయిన్స్ కోసం మెయిన్ సిలబస్లో మెన్షన్ చేశారు ఏమని, పార్లమెంటరీ, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని. సో మనం పార్లమెంటరీ కమిటీస్, ఈరోజు మన టాపిక్ పార్లమెంటరీ కమిటీస్. సో నాకు తెలిసి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ కిందకు వస్తుంది అండ్ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ చెక్ కోసం కూడా. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, మన పార్లమెంట్ అనేది చాలా వైడర్ బాడీ. పార్లమెంట్ నంబర్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్, అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, చాలా జ్యుడిషియల్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని ట్రాన్స్పరెన్సీగా ఉంచడానికి, అకౌంటబిలిటీ అండ్ ఒక ఆర్డర్లో ఒక స్ట్రక్చర్లో ఉండడానికి ఫామ్ చేసిన కమిటీసే పార్లమెంటరీ కమిటీస్. డిఫరెంట్ నంబర్ ఆఫ్ బాడీస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి, నాట్ ఓన్లీ డిఫరెంట్ కమిటీస్. సో మనం ఇప్పుడు యాక్చువల్లీ కమిటీకి క్రైటీరియా, ఫస్ట్ ఇది కమిటీ అని చెప్పడానికి క్రైటీరియా ఏంటి అని అంటే 4 క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అపాయింటెడ్. ఇట్ షుడ్ బి ఎయిదర్ అపాయింటెడ్ ఆర్ ఎలెక్టెడ్ బాడీ. ఈ కమిటీలో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే, అపాయింటెడ్ ఆర్ ఎలెక్టెడ్ బై హౌస్ స్పీకర్ ఆర్ చైర్మన్. ఈ కమిటీలో మెంబర్స్ని స్పీకర్ ఆర్ చైర్మన్ ఎలెక్ట్ చేయాలి. సెకండ్ ఏంటి అంటే, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీకర్ ఏం చెప్తే అది చెయ్యాలి. ఇన్ ద సెన్స్ ఒక పార్లమెంట్కి ఖచ్చితంగా ఒక కమిటీకి ఇదే అని ఇచ్చుంటారు, కానీ ఇట్ షుడ్ వర్క్ అండర్ ద ప్రిమైసెస్ ఆఫ్ స్పీకర్. థర్డ్ ఏంటి అంటే, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎవరికి, స్పీకర్ ఆర్ చైర్మన్కి. ఫోర్త్ ఏంటి అంటే, దీనికి ఒక చీఫ్ సెక్రటేరియట్ ఉండాలి, సెక్రటేరియట్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో దీస్ ఆర్ ద మెయిన్ క్రైటీరియాస్. అర్థమైందా? యాక్చువల్లీ పార్లమెంట్లో నంబర్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేశారు, బికాజ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా అన్నీ చూసుకోవడానికి. సో డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ కమిటీ క్రైటీరియా ఏంటి అంటే, స్పీకర్ ఆర్ చైర్మన్ నామినేట్ చేయాలి మెంబర్స్ని, ఆర్ ఇట్ షుడ్ బి ఫంక్షనింగ్ అంతా స్పీకర్ ఎలా చెప్తే అలా జరగాలి. రిపోర్ట్స్ ఏమో సబ్మిట్ చేస్తూ ఉండాలి స్పీకర్ ఆర్ చైర్మన్కి, అండ్ దానికి ఒక సెక్రటేరియట్ ఉండాలి ఏదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో ఇది నేను మొత్తం లక్ష్మీకాంత్ని చూసి చెప్తున్నా, మీరు నేను చెప్పిన తర్వాత ఒకసారి రెఫర్ చేయండి, మీకు కేక్ వాక్ లాగా ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఏమి ఇచ్చాడు అంటే, కన్సల్టేటివ్ కమిటీ ఈజ్ నాట్ అన్ పార్లమెంటరీ కమిటీ. ఎందుకు? బికాజ్ ఈ 4 క్రైటీరియాస్ ఇది ఫాలో అవ్వదు కాబట్టి. సో ఇది ఒక మెయిన్ పాయింట్. సో వాళ్ళు అడగచ్చు, ఈజ్ కన్సల్టేటివ్ కమిటీ పార్లమెంటరీ కమిటీ అని, బట్ అక్కడ మెన్షన్ చేశారు ఈ 4 క్రైటీరియాస్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇట్స్ నాట్. సో ఇప్పుడు మనం క్లాసిఫై చేస్తున్నాం కమిటీస్, పార్లమెంటరీ కమిటీస్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ 2. ఏంటి? ఫస్ట్ వచ్చి పర్మనెంట్ కమిటీస్, పర్మనెంట్ ఆర్ స్టాండింగ్. కొంతమంది స్టాండింగ్ వేరు పర్మనెంట్ వేరు అని అనుకుంటారు. పర్మనెంట్ అన్న స్టాండింగ్ కమిటీస్ అన్న సేమ్. ఇంకొకటి అడ్హాక్ అంటే టెంపరరీ కమిటీస్. ఈ పర్మనెంట్ కమిటీస్ మళ్ళీ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 బ్రాడర్ కేటగిరీస్. 6 కేటగిరీస్లో ఉన్నాయి. ఈ అడ్హాక్ కమిటీస్ 2 టైప్స్. ఒకటి ఎంక్వైరీ చేయడానికి, ఇంకోటి రికమెండేషన్స్ కోసం. సో పర్మనెంట్ స్టాండింగ్ కమిటీస్ ఏమో 6 కేటగిరీస్, అడ్హాక్ కమిటీస్ ఏమో ఫర్ ఎంక్వైరీ అండ్ ఫర్ రికమెండేషన్ పర్పస్. ఫస్ట్ మనం ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 6 కేటగిరీస్లో 6 కేటగిరీస్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ కమిటీ. ఫస్ట్ మనీతోనే కదా ఏదైనా స్టార్ట్ అయ్యేది. సో ఫైనాన్షియల్ కమిటీస్.
ఈ ఫైనాన్షియల్ కమిటీస్ మళ్ళీ సబ్ డివైడ్ ఇంటూ 3 ఏబిసి. అది మనం ఫర్దర్ చూద్దాం. ఫస్ట్ బ్రాడ్ హెడ్డింగ్స్ ఫస్ట్ ఏంటి, 6 కేటగిరీస్ ఏంటి అని చూద్దాం. సెకండ్ కమిటీ ఏంటి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. ఇవన్నీ 24, అంటే డిఫరెంట్ సెక్టర్కి డిఫరెంట్కి. థర్డ్ ఏంటి అంటే కమిటీ ఆన్ ఎంక్వైరీ. ఏ టాపిక్స్ గురించి ఎంక్వైరీ చేస్తుందో లెట్స్ డిస్కస్ ఫర్దర్. 3 ఉన్నాయి. తర్వాత ఫోర్త్ కమిటీ ఆన్ స్క్రూటినిటీ అండ్ కంట్రోల్. దీంట్లో మళ్ళీ సబ్ డివైడ్ ఇంటూ ABCDEF. సో మెయిన్. తర్వాత కమిటీ ఆన్ డే టు డే బిజినెస్ చూసుకునేది. ఇవేం అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక గ్లాన్స్ ఒకటి తెలిస్తే ఈజీగా ఉంటుంది. మేబీ ఈ మధ్య క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారో కూడా వీ డోంట్ నో. సో 6th వన్ వచ్చి హౌస్ కీపింగ్ కమిటీ. చూసారా, ఫస్ట్ పర్మనెంట్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్. పర్మనెంట్ కమిటీస్లో 6 కేటగిరీస్. దాంట్లో ఫైనాన్స్, స్టాండింగ్ కమిటీస్, ఎంక్వైరీ కోసం స్క్రూటినిటీ అండ్ కంట్రోల్, అండ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం హౌస్ కీపింగ్ కమిటీ. ఇప్పుడు ఇన్ డెప్త్ వెళ్దాం కొంచెం. నేను సేమ్ లక్ష్మీకాంత్ మ్యాక్సిమం దింపడం లేదు, కానీ నాకు అండర్స్టాండ్ అయ్యేది మీకు అండర్స్టాండ్ అవ్వని ఇంకొంచెం క్లారిటీగా చెప్తున్నా. సో వన్స్ ఈ వీడియో విన్న తర్వాత వెంటనే ఆ చాప్టర్ ఒక 5 minutes 10 minutes తీసుకుంటుంది అంతే, బట్ మీకు ఒక కేక్ వాక్ లాగా ఉంటుంది. ఇప్పుడు అడ్హాక్ కమిటీస్ చెప్పాను, ఫర్ ఎంక్వైరీ, అడ్వైజరీ, రికమెండేషన్స్ కోసం చేస్తారు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 6 కేటగిరీ, ఈ పర్మనెంట్ స్టాండింగ్ కమిటీస్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ రావచ్చు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫస్ట్ అంట. PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఎప్పుడు ఫామ్ అయింది, 1921. బేస్డ్ ఆన్ వాట్, 1919 రికమెండేషన్స్. 1919 ఏంటి, మార్లీ మింటో, మాంటెగ్యూ చంఫోల్డ్స్ రిఫార్మ్స్. వాళ్ళు అప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడు ఫామ్ చేసినది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ కమిటీ ఏంటి, సిన్స్ 1919 నుంచి స్టార్ట్ అయింది, 1921లో ఫామ్ అయ్యింది. సో దీంట్లో టోటల్ ఎంతమంది ఉంటారు అంటే 22 members. ఎంతమంది ఫ్రమ్ లోక్సభ, 15 members ఫ్రమ్ లోక్సభ అండ్ 7 members ఫ్రమ్ రాజ్యసభ. ఇది బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఉండండి. దీని గురించి ఇంకొంచెం ఇన్ డెప్త్ నీట్గా చూద్దాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1919 నుంచి ఫామ్ అయ్యింది. ఓకే, టోటల్ 22 members ఉంటారు. లోక్సభ నుంచి వస్తారు, రాజ్యసభ నుంచి వస్తారు. లోక్సభలో 15 members, రాజ్యసభలో 7 members. హౌ దీస్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఓట్స్ ద్వారా ఎలెక్ట్ అవుతారు. ప్లస్ అన్నిటికంటే మెయిన్, ఈ కమిటీస్లో ఆల్రెడీ మినిస్టర్స్కి క్యాబినెట్స్ ఉంటాయి. మనకు తెలిసిందే, మినిస్టర్స్కి క్యాబినెట్స్ ఉంటాయి. వాళ్ళు అవే చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా ఈ కమిటీస్లో సో మినిస్టర్స్ ఇక్కడ ఉండరాదు. సో అదర్ మెంబర్సే ఉంటారు. సో ఈ అదర్ మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు, ఇందాక నేను ఏం చెప్పాను, ఫస్ట్ క్రైటీరియా. సో స్పీకర్ ఆర్ చైర్మన్ నామినేట్స్. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కూడా ఒక చైర్మన్ ఉంటారు. హూ ఈజ్ దట్ చైర్మన్? చైర్మన్ కమిటీ ఇన్వేరియబుల్లీ ఫ్రమ్, ఒకప్పుడు ఏంటి చైర్మన్ రూలింగ్ పార్టీ, బట్ నౌ ఫ్రమ్ అపోజిషన్. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే రూలింగ్ పార్టీ చైర్మన్ ఉండేది ఎవరు అంటే రూలింగ్ పార్టీ నుంచి. ఇప్పుడు ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ నౌ ద అపోజిషన్ పార్టీ. వీళ్ళు ఓకే, ఇప్పుడు ఒక చైర్మన్ ఉన్నారు, దీంట్లో ఇంతమంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే
క్యాగ్ 3 రిపోర్ట్స్ తీసుకొస్తాడు వీళ్ళ ముందరికి. ఆ 3 రిపోర్ట్స్ ఏదో ఒక్కసారి మీరు లక్ష్మీకాంత్ చూసి కామెంట్ చేయండి. ఈ 3 రిపోర్ట్స్ తీసుకొస్తే వీళ్ళు, బికాజ్ దే ఆర్ నాట్ మినిస్టర్స్ కదా, సో టోటల్ 22 మెంబర్స్, ఇప్పుడు ఈ రిపోర్ట్ని మొత్తం ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తారు. ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి ఏది రైట్, ఏది రాంగ్, ఎవరు ఎంత ఫండ్స్ తీసుకున్నారు, ఎక్సెస్ ఫండ్ తీసుకున్నారా, తక్కువ ఫండ్ తీసుకున్నారా, అసలు ఏమన్నా జిమ్మిక్స్ ఏమన్నా చేస్తున్నారా అనేది మొత్తం మనకి ఇస్తారు. సో దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఏ దాంట్లో అయినా యూ విల్ బి హ్యావింగ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. పాజిటివ్స్ ఏంటి అంటే అనాలిసిస్ చేస్తారు, స్కామ్స్ బయటికి పట్టచ్చు, మనకి అకౌంటబిలిటీ ఉంటుంది అని. నెగిటివ్ ఏంటి అంటే అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్, అంటే ఆల్రెడీ అంతా వాళ్ళు వాడేసిన తర్వాత మీరు చూసి ఏం చేస్తారు అని, తర్వాత మీరు చెప్పిండేదేం బైండింగ్ కాదు, తర్వాత లేట్ ప్రాసెస్, సో అంత కరెక్ట్గా చూడరు అని. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. సో దీంట్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ 6 చెప్పాను. ఆ 6 కీ పాయింట్స్ ఏంటో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ నేను చదివేటప్పుడు నాకు చెప్పారు ఏంటంటే ఎస్టిమేట్స్ కమిటీ. ఇది కూడా సేమ్ 1919 నుంచి ఫామ్ అయ్యింది. దీంట్లో ఎంతమంది? 30 మెంబర్స్. ముందు దాంట్లో ఎంతమంది వాళ్ళు అడగచ్చు, ఈ 3 కమిటీస్లో హైయెస్ట్ మెంబర్స్ ఎక్కడున్నారు అని. సో దిస్ 30 మెంబర్స్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ వన్ ఆర్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. వావ్, ఎవ్రీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ లోక్సభ. యాక్చువల్లీ ఇనిషియల్గా 25 మెంబర్స్, అంటే ఇప్పుడు 30 మెంబర్స్ అయ్యారంట. సో క్వశ్చన్స్ ఈవెన్ ఇలా కూడా అడగచ్చు. ఎస్టిమేట్స్ కమిటీ స్టార్టింగ్ నుంచి 30 మెంబర్సే. మేబీ మనం ఇన్ డెప్త్ చదువుతున్నామో లేదో అని తెలుసుకోవడానికి. సో 30 మెంబర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ లోక్సభ. ఇయర్లీ అపాయింట్ అవుతారు. ఏ కమిటీ అయినా మ్యాక్సిమం ఇయర్లీనే. అండ్ మినిస్టర్ కెనాట్ బీ ఏ మెంబర్, చెప్పాను కదా రూలింగ్. అండ్ ఈ మెంబర్స్ అందరినీ ఎవరు ఎలెక్ట్ చేస్తారు అంటే స్పీకర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండ్ చైర్మన్ వచ్చి రూలింగ్ పార్టీ మెంబర్. రూలింగ్ పార్టీ మెంబర్ ఉన్నారంటే కొంచెం ఫేవరిజం ఉంటుంది, బట్ ఏమో చేసేసారు. మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత మారచ్చేమో. ఓకే. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ ఎకనామిక్ కమిటీ. ఎందుకు అంటే ఇది మెయిన్ థింగ్. ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఫండ్సే చూస్తుంది, కానీ మెయిన్గా ఏ ఫండ్స్, క్యాగ్ ఇచ్చే 3 రిపోర్ట్స్. ఇప్పుడు ఎస్టిమేట్స్ కమిటీ ఏం చూస్తుంది మెయిన్గా అంటే బడ్జెట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ ఎకానమీ కమిటీ. బడ్జెట్ అనేది ఎవ్రీడే బడ్జెట్ అని పెరుగుతుందా ఎక్కుతుందా ఏంటి అని. సో ఇప్పుడు దీంట్లో పాజిటివ్స్, నెగిటివ్స్. పాజిటివ్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎక్సెస్ గ్రాంట్స్, స్కామ్స్ అన్నీ బయటికి వస్తాయి. నెగిటివ్స్ ఏంటి? సేమ్ పోస్ట్ మార్టం ఓన్లీ బడ్జెట్ గురించే వెరిఫై చేస్తుంది. క్వశ్చన్స్ అడగలేము, రిటర్న్ క్వశ్చన్స్. తర్వాత రికమెండేషన్స్ నాన్ బైండింగ్. సో దీస్ ఆర్ ది నెగిటివ్స్. ఇప్పుడు థర్డ్ కమిటీ అంటే కమిటీ ఆన్, చెప్పండి, పబ్లిక్ అండర్టేకింగ్. ఇప్పుడు ఒకటి చూడండి, ఇందాక కమిటీస్ అన్నీ 1919 నుంచి తీసుకున్నవి, కానీ ఇది మాత్రం 1919 నుంచి తీసుకున్నది కదా, 1964. అంటే ఇది ఒక ఇండియా ఇన్నోవేషన్. ఇండియన్స్ మనకి ఇన్నోవేషన్ అంటే మనమే అంటే ఇండియన్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము. సో దీంట్లో 22 మెంబర్స్ ఉంటారు, 15 ఫ్రమ్ లోక్సభ అండ్ 10 ఫ్రమ్ టోటల్ ఉండేదే 15 మెంబర్స్ అంటే, సారీ.
15 members. 15 members. Sorry, కొంచెం మిస్ ఇన్ఫర్మేషన్. Sorry, I'm rectifying this. ఇప్పుడు present 22 members, 15 from Lok Sabha and 7 from Rajya Sabha. ఇదేమంత ఇంపార్టెంట్ అంటే అన్నీ ఇంపార్టెంట్ కమిటీసే. ఇంకా ఇది నార్మల్. చైర్మన్ ఆఫ్ కమిటీస్ అపాయింటెడ్ బై స్పీకర్. అండ్ చైర్మన్ ఈజ్ రూలింగ్ పార్టీ నాన్ రూలింగ్ పార్టీనా ఇవ్వలేదు, కానీ లోక్సభ మెంబర్ను ఓన్లీ చేస్తారంట. ఓన్లీ లోక్సభ మెంబర్. ఓకే, దీస్ ఆర్ కీ పాయింట్స్. ఈ ఫైనాన్స్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో కూడా సేమ్ పాజిటివ్ నెగిటివ్స్, ఎక్కడ పోయినా సేమ్ పాజిటివ్ సేమ్ నెగిటివ్స్ ఉంటున్నాయి. యూ రెఫర్ వన్స్ లక్ష్మీకాంత్. మ్యాక్సిమం 3-4 నెగిటివ్స్ 3-4 పాజిటివ్స్ ఉంటాయి. ఇంకా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ సెకండ్ కేటగిరీ. ఇది ఓన్లీ ఫస్ట్ కేటగిరీ ఇది ఫైనాన్షియల్ కమిటీస్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సెకండ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. అన్ని కమిటీస్లో హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉండేది దీంట్లోనే 31 మెంబర్స్. టోటల్ 24 డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి. ఈచ్ నుంచి 31 మెంబర్స్ ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ అంటే ఫర్ స్పెషల్ ఒక కామర్స్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇట్లా ఎగ్జామ్ ఎక్సెట్రా అలా 24 కేటగిరీస్ని డిపార్ట్మెంట్స్. సో ఇవి స్పెషల్ కమిటీస్ లాగా స్టాండింగ్ కమిటీస్. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 31. టోటల్ కమిటీస్లో హయ్యెస్ట్ ఇది. వితిన్ ఫైనాన్స్లో హయ్యెస్ట్ ఏది అంటే ఎస్టిమేట్స్ కమిటీ. టోటల్ 31 మెంబర్స్ ఉన్నారు, డిఫరెంట్ కమిటీస్. అండ్ ఈ 24 కమిటీస్లో 8 ఫ్రమ్ రాజ్యసభ అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ దీస్ కమిటీస్ ఆర్ ఫ్రమ్ రిమైనింగ్ ఎంత 16 ఫ్రమ్ లోక్సభ. Question: all the committees are from Lok Sabha only. All the committees are half of the committees from Lok Sabha, half of the committees from Rajya Sabha. No, entire 8 members from Rajya Sabha, 16 committees from Lok Sabha. ఇవి స్పెసిఫిక్ కమిటీస్. సో మీరు ఒకసారి చూసుకోండి ఏ కమిటీస్ ఎక్కడెక్కడ ఏ పార్ట్లో వస్తున్నాయని. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంటల్ కమిటీస్ అయిపోయినాయి. ఇంకా మిగతా కమిటీస్ అన్నీ ఈజీ అండి. కమిటీ ఆన్ ఎంక్వైరీ థర్డ్ కేటగిరీ. ఏమేమి ఎంక్వైరీ చేస్తారు? పిటిషన్స్ ఏమేమి వచ్చాయి, తర్వాత ప్రివిలేజెస్ ఎవరెవరు అవుట్ ఆఫ్ ద ఆర్డర్ చేస్తున్నారు అది ఇదని. తర్వాత ఎథిక్స్ కమిటీ, ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ థింక్ సో. ఎంతమంది ఉన్నారు? ఇది కూడా ఇండియా ఇన్నోవేషన్ 2000లో స్టార్ట్ అయిందంట. ఎథిక్స్ మిస్కండక్ట్ బిహేవియర్ ఎలా ఉంది అని చూస్తారు. తర్వాత ఫోర్త్ కమిటీ వచ్చి కమిటీ ఆన్ స్క్రూటినీ అండ్ కంట్రోల్. ఏం స్క్రూటనైజ్ చేస్తారు, ఏం కంట్రోల్ చేస్తారు అంటే అసలు గవర్నమెంట్ అష్యూరెన్స్ అంటే మినిస్టర్స్ ఇచ్చిన ప్రామిసెస్ అందరు నిలబెట్టుకొని కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, సబార్డినేట్ లెజిస్లేషన్ వాళ్ళ ప్రిమైసెస్లో చేస్తున్నారా లేదా, సబార్డినేట్ లెజిస్లేషన్స్. పేపర్ ఆన్ టేబుల్ మీద ఏమేమి పేపర్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా రాస్తున్నారా ఇన్ సెన్స్ దాంట్లో ఉండేది ఫాలో అవుతున్నారా లేదా. తర్వాత ఇంకా స్క్రూటినీ అండ్ కంట్రోల్లో మెయిన్ ఏంటి అంటే ఎస్సీ కోసం ఎస్టీ కోసం ఒక కమిటీ, ఉమెన్స్ కోసం ఒక కమిటీ ఉంది. సో దీంట్లో 30 మెంబర్స్ ఉన్నారంట. సో ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్
చూసారా ఎంత స్ట్రక్చర్గా ఒక్కొక్క కమిటీస్ ఎంతమంది ఎలా ఎలా ఫంక్షనింగ్. తర్వాత డే టు డే ఫంక్షనింగ్ కమిటీ. ఇంకా డే టు డే ఫంక్షనింగ్ బిల్స్ ఏమేమి వచ్చాయి, బిల్స్ మేము రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు, ఆర్డర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత ఎంతమంది యాబ్సెంట్. 60 days ఇది మెయిన్. 60 days కంటే యాబ్సెంట్ అయితే వాళ్ళని డిస్మిస్ చేస్తారో ఏదో అని అనుకుంటున్నా. అడ్వైజరీ కమిటీ ఎక్సెట్రా. తర్వాత 6th కేటగిరీ వచ్చి హౌస్ కీపింగ్ కమిటీ వచ్చి పెన్షన్స్, శాలరీస్ అందరికీ కరెక్ట్గా పోతున్నాయా లేదా, తర్వాత హౌసెస్ వాళ్ళందరికీ ఉండడానికి హౌసెస్ ప్లేసెస్ అన్నీ బాగున్నాయా లేదా, లైబ్రరీ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. అలా జనరల్ పర్పస్ కమిటీ, ఇది ఇంపార్టెంట్ నాకు తెలిసి. జనరల్ పర్పస్ కమిటీ వచ్చి అన్నీ ఇప్పటివరకు చదివిన కమిటీస్ అందరు హెడ్స్ చైర్మన్స్ అంతా డిస్కస్ చేసి ఆల్ కమిటీస్ మంచిగా ఫంక్షన్ అవుతున్నాయా లేదా, ఏమన్నా చేంజెస్ చేయాలా అని చూస్తాయి. అండ్ లాస్ట్ నేను ఫస్ట్లో చెప్పిన కన్సల్టేటివ్ కమిటీ ఏంటి, ఫస్ట్లో ఒకటి చెప్పాను. ఈ కన్సల్టేటివ్ కమిటీ ఏంటి అంటే ఇంకా అన్నెసెసరీవన్నీ ఇక్కడ డిస్కస్ చేసి కమిటీస్ ఫామ్ అవ్వాలా లేదా అని ఫర్దర్గా క్లాసిఫై చేస్తారు. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఫ్యూచర్లో అడుగుతాయి కన్సల్టేటివ్ కమిటీసే పార్లమెంటరీ కమిటీయా, పర్మనెంట్ కమిటీయా, అడ్హాక్ కమిటీయా అంటే అది ఏమీ కాదు. అది వాళ్ళకి ఇష్టం ఉంటే కన్సల్టేటివ్ కమిటీ అనేది ఫామ్ చేసుకొని డిస్కస్ చేస్తారు అంతే అన్ని టాపిక్స్ గురించి. ఇన్ఫార్మల్ మీటింగ్, ఇదంతా ఇన్ఫార్మల్, ఇవన్నీ ఫార్మల్. సో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు డైరెక్ట్ ఒక చిన్న గ్లాన్స్ ఇచ్చేస్తున్నా. పార్లమెంటరీ కమిటీస్, ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో అయినా ఏదైనా ఒక ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలన్నా డిస్కస్ చేస్తాం కదా, పెళ్ళికి వీళ్ళు ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ నువ్వు చూసుకో, ఫుడ్ అంతా నువ్వు చూసుకో, అందరినీ ప్లేసెస్ అలా ప్రింటింగ్వి నువ్వు చూసుకో, అలా ఐటమ్స్ అన్నీ నువ్వు చూసుకో, మనీ అంతా నువ్వు క్యారీ చేయాలా. సో వీళ్ళు కూడా అంత పార్లమెంట్ లార్జ్ బాడీ. సో ఒక్కొక్క సెక్టర్ కోసం ఒక్కొక్క కమిటీస్ చేశాం. అలా 2 types ఆఫ్ కమిటీస్. క్రైటీరియా, కన్సల్టేటివ్ కమిటీ ఈజ్ నాట్ అండ్ కమిటీ, పర్మనెంట్ స్టాండింగ్ కమిటీ, అడ్హాక్ కమిటీ. పర్మనెంట్లో 6 categories: ఫైనాన్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీస్, ఎంక్వైరీ, స్క్రూటినిటీ, డే టు డే ఫంక్షన్స్. ఎలా వాళ్ళ ఆరిజిన్స్ 1919లో 22 members, వీటికి ఒక చైర్మన్. ఇప్పుడు మన మమ్మీస్ చైర్మన్ ఫైనాన్స్ కోసం, ఫుడ్ కోసం బ్రదర్ సిస్టర్స్ అలా చైర్మన్. ఏవేవి చేస్తారు అంతా త్రీ మెంబర్స్ ఫైనాన్స్ అయినా డిఫరెంట్ సెక్టర్స్ని డీల్ చేస్తారు. ఈయన క్యాగ్ రిపోర్ట్స్, ఎస్టిమేట్స్ కమిటీ ఏమో బడ్జెట్ని, పబ్లిక్ అండర్టేకింగ్ ఏమో వాళ్ళ యొక్క కంపెనీస్, ఇండస్ట్రీస్, గవర్నమెంట్ యొక్క కంపెనీస్ అవన్నీ. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇలా ఎంక్వైరీ, ఇంకా పార్లమెంట్ కూడా కొన్ని పిటిషన్స్ వస్తుంటాయి, ఎథిక్స్ అవన్నీ ఆన్ ఆర్డర్ ఉన్నారు లేదా. మనం మరీ లేమన్ లాగా వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకోకూడదు, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్క్రూటినిటీ, సబార్డినేట్, పేపర్, ఎస్సీ ఎస్టీ, ఉమెన్స్, ఇవన్నీ డే టు డే ఫంక్షనింగ్, హౌస్ కీపింగ్ అని ఉంటే నాకు తెలిసి దీని నుంచి మ్యాక్సిమం 2 questions రావచ్చు అని అనుకుంటున్నా. ఇట్స్ మై వైల్డ్ గెస్. ఇఫ్ నేను ఏమన్నా మిస్టేక్స్ చేసినా ప్లీజ్ కమెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి ఏదన్నా చెప్పాలి అని అనుకున్నా యూ క్యాన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ పాసిబుల్ నాకు దాంట్లో నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ చేస్తాను. నేను చదివి నాకు అండర్స్టాండింగ్ అయ్యే కెపాసిటీ, బికాజ్ నేను మరీ ఎక్స్పర్ట్ లాగా చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే స్లోగా. ఐ బిలీవ్ ఇన్ స్లో అండ్ స్టడీ. అంటే ఇవి ఒక్కసారి కాన్సెప్ట్స్ ఎక్కేస్తే ఇంకా గుర్తుండిపోవాలి అని, మళ్ళీ లాస్ట్ 1 time రివిజన్ లాగా ఉండాలి అని. సో అందుకే ఇంత స్లోగా చెప్తున్నా. అండ్ ప్లీజ్ ఇప్పుడు మీరు ఒక్కసారి చదవండి, డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్. ఏమైనా మిస్టేక్ చేస్తుంటే సారీ, బికాజ్ ఇది ఎగ్జామ్ కదా, ఐ షుడ్ నాట్ డూ మిస్టేక్స్, బట్ వాలంటీర్గా నేను ఏం మిస్టేక్స్ చేయను. అండ్ థ్యాంక్ యూ.